హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ మౌనిక. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శిశ్రీ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మనం వాషింగ్ మిషన్ ఇంట్లో ఉన్నది రోజు చేసుకునే పని అండి. అప్పుడప్పుడు చేస్తుంటాం కదా, డైలీ వాషింగ్ మిషన్లో బట్టలు అవి వేసుకుంటాం. కానీ దాని క్లీనింగ్ ప్రాసెస్ అది కూడా తెలియదు కదా. దాన్ని క్లీన్ చేసుకుంటేనే మనకి దాని లైఫ్ అనేది చాలా కాలం ఉంటుంది. లేదంటే 2-3 ఇయర్స్ తర్వాత పోతుందండి. డ్రమ్ పోవటం అని ఇదని అదని కంప్లైంట్లు వచ్చేస్తాయి. దానికోసం అని చెప్పి నేను టబ్ క్లీనింగ్ ఎలా చేయాలి ఏంటనే చెప్తున్నాను ప్రాసెస్. నేను ఎప్పటికప్పుడు చేసుకుంటూ ఉంటాను 2-3 మంత్స్ గ్యాప్ ఇచ్చి. సో మీరు ఒకసారి ఎవరికైనా తెలియకపోతే తెలియని వాళ్ళ కోసం అండి ఇది. మన వాషింగ్ మిషన్లో బ్లూ కలర్లో ఉంటుంది కదా, అదైతే మనం తీస్తే వచ్చేస్తుంది. అవి ప్రెస్ చేస్తే కిందకి వచ్చేస్తుందండి. నేను ఎల్జీ వాషింగ్ మిషన్ తీసుకున్నప్పుడే ఎల్జీ కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ చేశారు వాషింగ్ మిషన్ క్లీనింగ్ టబ్ క్లీనింగ్ పౌడరు. నేను దాంతోటే చెప్తున్నాను. మీరు ఫస్ట్లో చూసారు కదా వీడియోలో, అది ఆ క్లీనింగ్ పౌడరే చూసారు కదా. మనం దాన్ని ఓపెన్ చేసి వచ్చండి. దీన్ని ఓపెన్ చేసేస్తే నెట్ అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. చాలా జాగ్రత్తగా ఓపెన్ చేయాలి, లేదంటే మళ్ళీ విరిగిపోయే అవకాశాలు ఉంటాయి. అందుకని చెప్పి ఒక స్పూన్ పట్టుకొని దాన్ని జస్ట్ అలా లేపుతూ వచ్చేస్తుంది. డివైడ్ చేసేసి మీకు వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టుగా జాగ్రత్తగా తీసుకోండి, లేదంటే ఆ అంచు ఉంది కదా దానికి మళ్ళీ విరిగిపోతుంది. అది విరిగిపోతే మళ్ళీ పెట్టుకోవచ్చు, బట్ ఏంటంటే అది విరిగిపోయిందంటే మళ్ళీ ఏమో తెలీదు. చూడండి ఒకసారి, అదిగో ఎంత డస్ట్ ఉందో చూసారా. మనం బట్టలు వేస్తుంటాం కదా, ఆ బట్టలదేనండి మొత్తం మురికంతా దాందే. సో నేనైతే ట్యాప్ కింద పెట్టేసి మొత్తం రన్నింగ్ ట్యాప్ కింద ఫ్లోటింగ్ ఎక్కువ పెట్టేస్తే మన వాటరు ఆ ఫ్లోటింగ్లో మొత్తం డస్ట్ అంతా వచ్చేస్తుంది. లేదు అంటే కనుక మనకు బ్రష్ ఉంటుంది కదా, టూత్ బ్రష్ ఏదైనా వాడాలని పాత బ్రష్లు ఏదైనా ఉంటే దాంతో శుభ్రంగా చేసేస్తే మొత్తం డస్ట్ అంతా కూడా మనకు క్లీన్గా వచ్చేస్తుంది. మీకు నేను చూడండి మొత్తం అంతా నేనైతే ట్యాప్ కింద పెట్టేసి మొత్తం బ్రష్తో కొట్టేస్తున్నాను. సబ్బు అది అయితే ఏం అవసరం లేదు. ఇంకా అసలు క్లీన్ చేయలేదు కొన్న దగ్గర నుంచి అంటే కనుక ఒకవేళ పోకపోతే ఏదైనా జిడ్డు అది ఉంటే అప్పుడు సబ్బు యూజ్ చేయండి. మ్యాక్సిమం అయితే నేను 2-3 మంత్స్కి ఒకసారి చేస్తాను, 3 మంత్స్కి ఒకసారి ఎప్పుడు చేసేదే. బట్ ఏంటంటే ఇప్పుడు ఈ సెకండ్ టైం చేస్తున్నాను నేను, అందుకని చెప్పి వీడియోగా పెట్టాను. చాలామంది తెలియని వాళ్ళు ఉంటారు కదా అనే ఉద్దేశంతో అయితే పెట్టాను, తెలిసిన వాళ్ళ కోసం కాదండి. ఇది చాలామందికి తెలియదు కదా, దానికోసమనే. అదిగోండి మొత్తం నెట్ ఇది మొత్తం క్లీన్ చేసేసుకొని బ్లూ కలర్ది మళ్ళీ మనం దాంట్లో ఫిట్ చేసుకుంటే ఫిట్ అయిపోతుందండి. దాన్ని కూడా సెట్ చేసేసుకోవచ్చు. వాటర్ ఫ్లోటింగ్ ఎక్కువ వదులుకొని దాని కిందకి పెడితే ఎక్కడైనా ఏ మూలన్నా డస్ట్ ఉండిపోతే వచ్చేస్తుంది. చూసారు కదా మనకి ఇందాక ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో, క్లీన్ అయితే అయ్యి వైట్గా వచ్చేసింది. అలా మనం తెచ్చేసుకుంటే సరిపోతుందండి. మనం వాషింగ్ మిషన్ టబ్ క్లీన్ అంటే టబ్ పౌడర్ వేసేసి వదిలేస్తుంటాం, కానీ దీన్ని చూడం కదా. దీన్ని కానీ తీసుకొని దీన్ని శుభ్రం చేసుకుంటూ ఉండాలి. దీన్ని కనీసం మంత్లో ఒక 2 టైమ్స్ అలా చేయగలిగితే ఇదంతా డస్ట్ పడుతూ ఉండదు. ఇదేంటంటే మనం జస్ట్ ఒక క్లిప్లను నొక్కి పట్టుకుంటూ వచ్చేస్తుంది. దాన్ని అయితే ఫిట్ చేసేసుకోవచ్చు. ఫిట్ చేసుకుంటే ఫిట్ అయిపోతుంది. మనం ఎలా అయితే తీసామో దాన్ని అలా ఫిట్ చేసుకోవచ్చు. అదిగోండి తీసిన దగ్గర దాన్ని తీసాం కదా, అక్కడ మళ్ళీ డస్ట్ ఉంటుంది. చూడండి ఎలా ఉందో. ఆ డస్ట్ని కూడా మనం వేలతో తీసుకోవచ్చు, లేదంటే బ్రష్, ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఏలు దూరదు కదా, దానికోసం అని చెప్పి నేను బ్రష్తో మొత్తం పెట్టేశాను. బ్రష్ కూడా దూరం దగ్గరికి చూసారా మొత్తం ఎంత మురికిగా ఉందో. ఆ మురికంతా బ్రష్తో కొట్టేస్తుంటే మొత్తం పోతుంది. అదిగోండి మూలకి మొత్తం మట్టి ఏం కాదు. ఆ మట్టి ఏంటంటే మన బట్టలకు ఉన్న మురికేనండి, లేకపోతే వాషింగ్ మిషన్లోకి ఎలా వస్తుంది. ఆ మురికినే మనం క్లీన్ చేసుకుంటూ ఉంటే టబ్ క్లీన్ అంటే ఏంటంటే ఇది పైన అంతా మనం చేసుకుంటాం, బట్ టబ్ మిషన్ అడుక్కుంటుంది కాబట్టి దాన్ని మనం క్లీన్ చేయడం కోసం ఈ కన్నాల లోపలికి ఉంటుంది కదా, ఆ మురికి అంతా పోవడం కోసం మనం టబ్ క్లీన్ పెట్టేది. ఆ టబ్ క్లీన్కి మనం ఈ పౌడర్ అన్ని వేసేస్తే బట్టలకి ఎలా అయితే తీసుకుంటుందో వాషింగ్ మిషన్, అది దాని పని చూసుకుంటుందండి. చూసారు కదా ఆ కన్నా లోపలికి డస్టీగా ఉందనిపించింది, నాకు చండాలం కనిపిస్తుంది అని చెప్పి నేను బ్రష్ దూరట్లేదు, అందుకని ఈట్ బడ్ పెట్టాను. ఈట్ బడ్ యూస్ చేసి మొత్తం దాన్ని అయితే క్లీన్ చేస్తున్నాను. నాకు కనిపించినంత వరకు కూడా మొత్తం డస్ట్ అంతా కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను. డస్ట్ చూసారా ఎంత వస్తుందో, వైట్గా ఉన్న ఈట్ బడ్ ఎంత నల్లగా అయిపోయిందో, అంటే అంత మురుకుంది. నేను 3 ఇయర్ బడ్స్ పెట్టి చేశాను, మొత్తం తెల్లగా వచ్చింది లాస్ట్ బడ్కి. ఒకసారి మీరు చూసేయండి. మీకు ఈ ఛానల్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. చూడండి మొత్తం అదిగోండి ఎంత మురికి వచ్చిందో. ఇప్పుడు చూసారా కొంచెం కలర్ తగ్గింది.
అంటే అక్కడ మట్టి అంతా పోయింది. ఇంకా నాకు ఓకే అనిపించింది, పెట్టేస్తున్నాను నేను. మళ్ళీ ఇందాక మనం ఎలా అయితే ప్రెస్ చేసి తీసామో సేమ్ మళ్ళీ ఆ 2 బటన్స్ని ప్రెస్ చేసి లోపల ఫిట్ చేసేస్తే ఫిట్ అయిపోతుందండి. అదిగోండి, అంతే, చాలా ఈజీగా మనం ఫిట్ చేసేసుకోవచ్చు దాన్ని. అంతేనండి, ఈ ఫిట్టింగ్ అయితే అయిపోతుంది. ఇప్పుడు మనం టబ్ క్లీన్కి పైన వాచర్ దగ్గర ఎక్కడైనా డస్టీగా ఉంటే కొంచెం బ్రష్ తోటి అలా రఫ్ చేసుకోండి. ఎందుకంటే టబ్ క్లీన్ అయిన తర్వాత ఇదంతా కూడా మేమైతే అవుట్డోర్లో పెడతాము, లేదు మాకైతే లోపల ఉంటుంది. ఏదైనా సరే మురికిగా ఉంటుంది, కొంచెం డస్టీగా ఉంటుంది కాబట్టి మరి మాది అంత లేదు, కానీ కొంచెం అనిపించింది నాకు, మొత్తం చేసాను. అది కూడా మొత్తం కొంచెం ఎక్కడైనా మనకి డస్టీగా అనిపిస్తే మనం సర్ఫ్ వేసుకునే లిక్విడ్ కూడా ఉంటుంది కదా, దాన్ని కూడా ఒకసారి పామ్ వేసుకుంటే బ్రష్ తోటి మొత్తం క్లీన్ అయిపోతుందండి. మళ్ళీ మన వాషింగ్ మిషన్ కొత్త దానిలో మెరుస్తూ ఉంటుంది. అంతే, దీని లైఫ్ కూడా ఉంటుందండి. మనం ఏంటంటే వాషింగ్ మిషన్కి మళ్ళీ రిపేర్లు కానీ వీటికి కానీ మనం పెట్టుబడులు పెట్టే కంటే మంత్లో 1 టైం, లేదు మాకు కుదరదు అంటే కనీసం 3 మంత్స్కి ఒక్కసారి జస్ట్ ఏ సండేనో పెట్టుకున్నా మీకేం పెట్టక్కర్లేదండి. దాని బట్టలు వేసేసి మనం ఎలా అయితే చూసుకుంటామో సేమ్ ఇది కూడా అంత పౌడర్ వేసేస్తే దాని పని చూసుకుంటుంది. మళ్ళీ మనం మిషన్ దగ్గర ఉండాలి, చెయ్యాలి అనేది ఏమి ఉండదండి. దీనికి జస్ట్ మనం ఈ క్లీనింగ్కి ఒక 1/2 అవర్ సర్ది పెట్టుకుంటే మనకు టైం కేటాయించుకుంటే వాషింగ్ మిషన్ క్లీనింగ్ అయితే అయిపోతుంది. ఈ క్లీనింగ్ అంతా చేసాక పౌడర్ వేసేసుకొని మనం ఆన్ చేసేస్తే మిషన్ దాని పని అదే చూసుకుంటుందండి. ఇంకా ప్రాబ్లం అయితే ఉండదు. అది నేను సర్ఫ్ వేసేదాన్ని కూడా అక్కడ సర్ఫ్ అంతా ఉండిపోయినట్టుగా అనిపిస్తే దాన్ని కూడా క్లీన్ చేస్తాను. ఇప్పుడు వాషింగ్ మిషన్ టబ్ క్లీన్ చేసుకునే పౌడరు చెప్పాను కదండి, ఎల్జీ కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేశారు. అది కంపెనీ కొన్నప్పుడే మాకు ఇచ్చారు. అది దాని కాస్ట్ వచ్చి కూడా 600-800 తీసుకున్నారు. బాక్స్ వచ్చి పర్ బాక్స్లో 6 ఉన్నట్టునే 5-6 ఉన్నాయి. అది ఒక ప్యాకెట్ ఒక వాష్కి ఒక ప్యాకెట్ మొత్తం ఫుల్ వేసిమన్నారు. సో నేనైతే ఆ ఫుల్ ప్యాకెట్ మొత్తం వేసేసాను. మనకు ఇప్పుడు పవర్ బటన్ ఆన్ చేసుకొని పాస్లో పెట్టుకోవాలి. పవర్ బటన్ ఆన్ చేసుకోగానే టబ్ క్లీనింగ్కి మనం ఆప్షన్ నొక్కోవాలి. ఇదిగోండి, టబ్ క్లీనింగ్ కింద ఆప్షన్ ఇక్కడ ఉంటుంది కదా, ఎల్జీ ఆప్షన్లో నార్మల్ మొత్తం నెంబర్ ప్లేట్. ఆ ప్లేట్ మీద అయితే మాత్రం వాటర్ పడినవ్వకండి, వాటర్ పడితే మళ్ళీ అదంతా పోతుంది ఆ బోర్డు. అందుకని చెప్పి ఆ బోర్డు మీద అయితే మాత్రం వాటర్ పడినవ్వకండి. చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి క్లీన్ చేసుకునేటప్పుడు. అదిగోండి, నాకైతే ఇంచుమించి 2 గంటల దగ్గర తీసుకుంది. 1:44 నిమిషాలు తీసుకుంది, అంటే 2 గంటల దగ్గరలో తీసుకుంది. సరే, దాన్ని ఇంకా ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్ కాబట్టి దాని టైం అదే తీసుకుంటుంది. మనం అయితే సెట్ చేసేది ఏమి ఉండదు. నేనైతే పెట్టేశాను. చూడండి, వాటర్ కూడా టబ్లోకి పడుతుంది. మీకు పడిన ఒక అరగంట తర్వాత నేను చూపిస్తే మొత్తం ఫుల్గా చూసారా వాటర్. అదిగోని కిందాక 44 నిమిషాలు ఉంది, ఇప్పుడు 30 నిమిషాలు ఉంది. చూసారు కదా మొత్తం. అదిగోండి, వాటర్ అంతా మనకు బట్టలు తీసుకుంటే దీంట్లోకి బట్టలు ఏం వేయకూడదని టబ్ క్లీన్ పెట్టినప్పుడు ఓన్లీ టబ్ ఒక్కటే ఉంచేయాలి. చూడండి, మొత్తం వాటర్ అంతా ఎంత ఫుల్గా వచ్చేసి సేమ్ సోక్ చేసుకుంటుందండి. మనం బట్టలు వేసినప్పుడు ఎలాగైతే నానబెట్టుకుంటుందో ఇప్పుడు కూడా అలాగే వాటర్ తీసుకొని సోక్ చేసుకొని మొత్తం తిప్పుతూ వాటర్ అంతా వదిలేస్తుందండి. అలా 2-3 టైమ్స్ తీసుకుంటుంది వాటరు. మీరు టబ్ క్లీనింగ్ పెట్టేటప్పుడు ట్యాంక్ ఫుల్ చేసుకోండి, ఎందుకంటే వాటర్ అయితే ఎక్కువగానే తీసుకుంటుంది ఇది. ఇదిగోండి, చూసారా మొత్తం వాటర్ అంతా బాగా తీసేసుకొని మొత్తం నురిగి కింద వస్తుంది. నెక్స్ట్ మీకు మళ్ళీ చూపిస్తాను చూడండి. తర్వాత డస్ట్ ఎంత వస్తుందో ఈ వాటర్లోకి, చాలా అంటే చాలా డస్ట్ వస్తుందండి. మీకు కరెక్ట్గా చూస్తే నలకలుగా చూడండి కనిపిస్తూ ఉంటుంది. చూడండి, దాంట్లోకి బ్లాక్గా కనిపిస్తూ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా అదే. అది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆ వాటర్లోకి లాస్ట్ ఇంకా 10 మినిట్స్ ముందు ఒక కప్పు డెటాల్ వేసుకోండి. దీనివల్ల ఏంటంటే స్మెల్ అనేది ఏమి ఉండదు. ఒకవేళ ఇన్ కేస్ మన మురికి వల్ల ఏదైనా కంపు వస్తుంది అంటే స్మెల్ అది మంచి స్మెల్ వస్తుంది. డెటాల్ కాకపోయినా మనం కంఫర్ట్ అయినా వాడుకుంటాం కాబట్టి ఆ కంఫర్ట్ అయినా వేసేసుకోవచ్చు. అది వేసేసుకుంటే అదిగోండి వాటర్ అయితే మొత్తం వదిలేస్తుంది. అంతేనండి, ఈ వాటర్ అంతా వదిలేసాక మళ్ళీ సేమ్ టబ్ మళ్ళీ తిరిగేస్తుందండి. లాస్ట్ ఇంకా 3 మినిట్స్ కూడా టబ్ మొత్తం తిరిగి క్లీన్ అయిపోయి మొత్తం ఆరిపోతుంది, పొడిగా ఉంటుంది. అదిగోండి, మనకి వాషింగ్ మిషన్ క్లీనింగ్ అయితే అలా చేసుకుంటే లైఫ్ కూడా చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.